లాస్ట్ ఎపిసోడ్లో నరకాసుర వధ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి కుమారుల్లో ముఖ్యమైన వారెవరో తెలుసుకుందాం. అలాగే శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్న వివాహం ఎవరితో జరిగిందో తెలుసుకుందాం. భాగవతంలో శ్రీకృష్ణుడి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు, అనిరుద్ధుని కథ, బాణాసురుడి గాథ, వీటి గురించి ఈ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఈ ఘట్టాలన్నీ అయ్యే వరకు మహాభారతంలో ముఖ్యమైన ఘట్టాలైన రాజసూయ యాగం, కృష్ణుడి పాత్ర, పాండవులతో కృష్ణుడి వ్యూహాలు ఇవేవీ అప్పటికి జరగలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడి చరిత్రలో ప్రద్యుమ్నుడెవరో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిల కుమారుడే ప్రద్యుమ్న. భాగవతంలో ప్రద్యుమ్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు శివపార్వతులను కలిపేందుకు, శివుడిలో మోహాన్ని కలిగించేందుకు మన్మధుడు తన బాణాలను ప్రయోగించాడు. అందుకు ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. తన భర్త లేకుండా తాను ఉండలేనని మన్మధుణ్ణి క్షమించి ప్రాణభిక్ష పెట్టాలని మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడింది. విష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తినప్పుడు అతని కుమారుడిగా మన్మధుడు భూమి మీద జన్మిస్తాడని, అప్పుడు మళ్లీ మీరిద్దరూ కలుస్తారని రతీదేవికి శివుడు వరమిచ్చాడు. రతీదేవి దేవకన్య కాబట్టి ఆమెకు మరణం లేదు. యవ్వనం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంగా ఎత్తిన ద్వాపర యుగం కోసం ఆమె నిరీక్షిస్తూ ఒక మానవ కన్యలా భూమి మీద తపస్సు చేసింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ప్రద్యుమ్న జన్మించాడు. అయితే ఈ బాలుడే తన మరణానికి కారణమవుతాడని శంబర అనే రాక్షసుడికి శాపం ఉంది. అందుకే ప్రద్యుమ్న జన్మించిన వెంటనే పురిటి బిడ్డగా ఉన్నప్పుడే రాక్షసుడైన శంబరుడు తన మాయాశక్తితో ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయాడు. దారిలోనే సముద్రంలో ఆ పిల్లాడిని విసిరేసి అతను మరణించాడని అనుకొని శంబరుడు వెళ్లిపోయాడు. శంబరుడు విసిరేసిన ప్రద్యుమ్నని ఒక పెద్ద చేప మింగింది. ఆ చేప జాలరుల వలకు చిక్కింది. అంత పెద్ద చేపని ఆ మత్స్యకారులు ఎప్పుడూ చూడలేదు. అలాంటి చేపను తమ రాజుకు బహుమతిగా ఇస్తే సంతోషిస్తాడని ఆ జాలరులు అనుకున్నారు. వారి రాజు మరెవరో కాదు, శంబరుడే. ప్రద్యుమ్నుణ్ణి మింగిన ఆ చేప మళ్లీ శంబరుడి దగ్గరకే వచ్చింది. ఆ చేపను వండి భోజనం తయారు చేయాలని శంబరుడు తన వంటవారిని ఆదేశించాడు. మన్మధుడి అంశతో పుట్టే ప్రద్యుమ్నుడికి ఇలా జరుగుతుందని రతీదేవికి అంతకుముందే నారదుడు వివరించాడు. అందుకే తన భర్తను రక్షించుకునేందుకు ప్రద్యుమ్నుడు పుట్టాడని కొంతకాలం ముందే శంబరుడి రాజ్యంలో వంటశాలలో వంటలు చేసే పనిలో మాయావతి అనే మారు పేరుతో, మారు వేషంలో రతీదేవి చేరింది. తాననుకున్నట్టే ప్రద్యుమ్నను మింగిన చేప శంబరుడి దగ్గరకు చేరింది. ఆ చేపను వంటవారు కోశారు. ఆ చేప పొట్టలో పిల్లవాడిని చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డను తాను పెంచుకుంటానని రతీదేవి శంబరుణ్ణి వేడుకుంది. అలా బిడ్డగా పుట్టిన తన భర్తను రతీదేవి తన సంరక్షణలో జాగ్రత్తగా చూసుకుంది. మన్మధుడే ప్రద్యుమ్నుడు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రద్యుమ్నుడు అత్యంత సౌందర్యంతో ఉండేవాడు. స్త్రీలందరూ అతని వెంట పడేవారు. అయితే తనను పెంచిన మాయావతిని ప్రద్యుమ్నుడు మాతృభావనతోనే చూసేవాడు. సమయం వచ్చినప్పుడు నిజం చెప్దామని రతీదేవి ఎదురుచూసింది. ప్రద్యుమ్నుడికి యుక్త వయసు వచ్చాక ప్రద్యుమ్నుడి అసలు కథంతా అతనికి రతీదేవి వివరించింది. నీ తల్లిదండ్రులు సాక్షాత్ లక్ష్మీనారాయణులైన రుక్మిణీ కృష్ణులని, అతని జన్మ రహస్యాన్ని ప్రద్యుమ్నకు చెప్పింది. శంబరుణ్ణి సంహరించి ద్వారకకు మనిద్దరం వెళ్లాలని రతీదేవి ప్రద్యుమ్నకు చెప్పింది. అలాగే శంబరుణ్ణి ఓడించేందుకు తనకు తెలిసిన మాయా విద్యలన్నింటినీ రతీదేవి ప్రద్యుమ్నకు నేర్పింది. ఆ మాయా విద్యలతో శంబరుణ్ణి ప్రద్యుమ్నుడు ఓడించి సంహరించాడు. ప్రద్యుమ్నుడికి యుక్త వయసు వచ్చే వరకు తన తల్లిదండ్రులైన శ్రీకృష్ణుడు రుక్మిణిని చూడనే లేదు. శంబరుణ్ణి సంహరించాక రతీదేవి ప్రద్యుమ్న ఇద్దరూ ద్వారకకు వెళ్లారు. చనిపోయాడనుకున్న తమ కుమారుణ్ణి చూసిన రుక్మిణీదేవి ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత ప్రద్యుమ్న రతీదేవులకు వివాహం జరిగింది. ఈ ప్రద్యుమ్నకు మరో వివాహం కూడా జరిగింది. ప్రద్యుమ్న మరో భార్య పేరు రుక్మవతి. ఈమెవరో కాదు, ప్రద్యుమ్న సొంత మేనమామ రుక్మిణి అన్న అయిన రుక్మి కుమార్తె. అంటే రుక్మవతి ప్రద్యుమ్నకు మరదలు. తన చెల్లెలైన రుక్మిణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని రుక్మికి కృష్ణుడిపై కోపం ఉండేది. కాని రుక్మి కృష్ణుణ్ణి ఎప్పటికీ గెలవలేకపోయాడు. కొన్నేళ్లకు ఆ గొడవలు సమసిపోయాయి. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి వచ్చిన ప్రద్యుమ్నుడు అక్కడి రాజులందర్నీ ఓడించి తన మరదలు రుక్మవతిని వివాహం చేసుకున్నాడు. చెల్లెలు రుక్మిణి మీద అభిమానంతో రుక్మి కూడా తన కూతురు వివాహాన్ని మేనల్లుడు ప్రద్యుమ్నతో ఇష్టపూర్వకంగానే జరిపించాడు. రుక్మికి మరో కుమార్తె ఉంది. ఆమె పేరు చారుమతి.
ఆమెను శ్రీకృష్ణుడికి సన్నిహితుడైన కృతవర్మ కుమారుడు వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్న కుమారుడే అనిరుద్ధ, అంటే శ్రీకృష్ణుడి మనవడు. ఇతను రుక్మి మనవరాలైన రుక్మలోచనను వివాహం చేసుకున్నాడు. అనిరుద్ధుడి కథలో అతి ముఖ్యమైన ఘట్టం బాణాసురుడి చరిత్ర. ఉషాపరిణయంగా ఈ ఘట్టం చాలా ప్రఖ్యాతి చెందింది. వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు. ఆ బలిచక్రవర్తికి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు బాణాసుర. అతనికి అవసరమైనప్పుడు 1000 చేతులు పుడతాయి. అంటే అంతటి శక్తివంతుడని అర్థం. పరమశివుడికి మహాభక్తుడు. ఓసారి బాణాసురుడు గొప్ప తపస్సు చేసి శివుడి కైలాసాన్ని దర్శించాడు. సాక్షాత్ శివుణ్ణే తన రాజ్యమైన శోణితపురానికి కాపలాగా ఉండాలని కోరాడు. భక్తుడి కోరికను కాదనలేని శివుడు సరే అని బాణుని కోటకు కాపలాగా సతీ సమేతంగా వచ్చాడు. అప్పటికే శివుడి అనుగ్రహంతో శక్తివంతుడైన బాణాసురకు అహంకారం హద్దు దాటింది. రోజూ తన కోటకు కాపలా కాస్తున్న శివుడి దగ్గరకు వెళ్ళి తనంతటి వీరుడు మరొకడు లేడని బాణుడు గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. తనను ఓడించాలంటే శివుడైన నువ్వే దిగి రావాలని, నాతో సమానమైన వీరుడివి నువ్వేనని ఆ శివుడి ముందే కుప్పిగంతులు వేశాడు. అహంకారంతో కళ్ళు మూసుకున్న బాణాసురకు బుద్ధి చెప్పాలని శివుడు అనుకున్నాడు. నీ రథం ఉన్న శక్తివంతమైన విజయధ్వజం ఏ రోజైతే కూలిపోతుందో ఆ రోజు నీ ఓటమి తథ్యమని, ఒక వీరుడు నిన్ను చిత్తుగా ఓడిస్తాడని బాణాసురకు పరమేశ్వరుడు చెప్పాడు. తన యుద్ధ కౌశలం చూపించేందుకు తన ధ్వజాన్ని కూల్చే వీరుడు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాడు బాణాసురుడు. బాణాసురకు ఒక అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు ఉష. ఆమెకొకరోజు రాత్రి కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన రాకుమారుడు కనిపించాడు. కలలో కనిపించిన ఆ రాకుమారుడు ఉషకు నచ్చాడు. అతనే కావాలని, అతన్నే వివాహం చేసుకోవాలని ఆమె అనుకుంది. కానీ కలలో కనిపించిన ఆ రాజకుమారుడు నిజంగా ఉన్నాడో లేదో అని కంగారు పడింది. బాణాసురుడి మంత్రి కుంభాండ, అతని కుమార్తె చిత్రరేఖ. ఉష, చిత్రరేఖ ఇద్దరూ మంచి స్నేహితులు. తనకు వచ్చిన కల గురించి ఉష చిత్రరేఖకు చెప్పింది. అప్పుడు చిత్రరేఖ భూమిపై ఉన్న గొప్ప గొప్ప రాజ్యాల రాజకుమారుల చిత్రాలన్నింటినీ చూపించి అందులో తన కలల రాకుమారుడు ఉన్నాడో లేడో ఉషను చూడమంది. చివరకు ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు చిత్రపటాన్ని చూసి అతనే తన కల్లోకి వచ్చిన రాకుమారుడని ఉష చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖకు రాక్షస మాయలన్నీ తెలుసు. ఆ మాయతో ఆకాశ మార్గాన ద్వారకకు చేరుకుంది. అనిరుద్ధుడు నిద్రపోతున్న సమయంలో అతని మంచంతో సహా తీసుకొని బాణాసురుడి రాజ్యం శోణితపురానికి రహస్యంగా తీసుకువచ్చింది. ఉష అంతఃపురానికి అనిరుద్ధుణ్ణి చిత్రరేఖ చేర్చింది. ఆ మర్నాడు తాను ఉన్న చోటును చూసి అనిరుద్ధుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు భయం భయంగా ఉష జరిగిందంతా చెప్పింది. ఆమెను చూసి అనిరుద్ధుడు ప్రేమించాడు. అలా చాలా కాలం ఉష అంతఃపురంలోనే రహస్యంగా అనిరుద్ధుడు గడిపాడు. కొన్నాళ్లకు అనిరుద్ధుడి విషయం బాణాసురుడికి తెలిసిపోయింది. అతన్ని సంహరించేందుకు ఆగ్రహంతో ఉష అంతఃపురానికి బాణుడు వెళ్ళాడు. ముందుగా పంపిన దానవ సైన్యాన్ని అనిరుద్ధుడు తన యుద్ధ కౌశలంతో సంహరించాడు. చివరకు బాణాసురుడు నాగాస్త్రంతో అనిరుద్ధుణ్ణి బంధించాడు. కానీ ఏ గాలి వీచకుండానే బాణుడి రథం మీద ఉన్న విజయధ్వజం కూలిపోయింది. పరమేశ్వరుడు చెప్పినట్టు ధ్వజం కూలింది కనుక తనతో సమానమైన వీరుడు వస్తున్నాడని బాణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇటు అనిరుద్ధుడు కనిపించక ద్వారకలో ప్రద్యుమ్నుడు కలవరపడుతున్నాడు. అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించాడని నారదుడి ద్వారా శ్రీకృష్ణుడికి తెలిసింది. వెంటనే సైన్యంతో బాణుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. బాణాసురకు కృష్ణుడి సైన్యానికి భయంకర యుద్ధం జరిగింది. ఇక్కడే ఒక విచిత్రం కూడా జరిగింది. తన కోటకు కాపలాగా ఉంటానని బాణాసురకు శివుడు మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం బాణాసుర రాజ్యాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడితో శివుడు యుద్ధం చేశాడు. అంటే శివకేశవుల అరుదైన యుద్ధ ఘట్టం బాణాసురుడి వల్ల జరిగింది. అయితే ఇదంతా బాణాసురుడి అహంకారాన్ని అణిచేందుకు శివుడు చేసిన లీలలే కనుక చాలాసేపు యుద్ధం చేసినా కూడా శ్రీకృష్ణుడు ముందు నిలవలేకపోయినట్లు, కృష్ణుడు వేసిన సమ్మోహనాస్త్రానికి పడిపోయినట్లు పరమేశ్వరుడు నటించాడు. బాణుడు తన 1000 చేతులతో యుద్ధం చేసినా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ముందు నిలవలేక ఓడిపోయాడు. చివరకు తన సుదర్శన చక్రంతో బాణుడి 1000 చేతులను నరికేశాడు. అలా బాణుడు తన 2 చేతులతో సాధారణ వ్యక్తిగా కృష్ణుడు ముందు నిల్చున్నాడు. శివుడికి పరమభక్తుడు కాబట్టి బాణుణ్ణి కృష్ణుడు ప్రాణాలతో వదిలేశాడు. ఆ తర్వాత తన అహంకారాన్ని వదిలేసిన బాణుడు తనను క్షమించాలని శివుడు విష్ణు రూపమైన కృష్ణుణ్ణి కోరాడు. తనే దగ్గరుండి ఉషా అనిరుద్ధుల వివాహం చేశాడు. ఇలా
శ్రీకృష్ణుడు తన మనవడైన అనిరుద్ధుణ్ణి రక్షించి బాణాసురుడి అహంకారాన్ని సంహరించాడు. ఆ తర్వాత కృష్ణ చరిత్రలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.